ఫ్రెండ్స్, ఇది లెనోవో K6 పవర్. ఈ ఫోన్ నేను ఒక 6 రోజుల నుంచి నా ప్రైమరీ ఫోన్గా వాడుతున్నాను. సో ఈ వీడియోలో నేను మీకు దీని ఫుల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. నేను ఆల్రెడీ దీని అన్బాక్సింగ్, గేమింగ్ అండ్ కెమెరా రివ్యూస్ ఈ 3 వీడియోస్ అయితే ప్రొడ్యూస్ చేశాను. సో నేను డీప్గా వెళ్ళి చెప్పను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను దీనిలో ఏం బాగున్నాయి, ఏం బాగోలేదు దీని మీద ఎక్కువ మాట్లాడతాను. ఒకవేళ మీరు అన్బాక్సింగ్, గేమింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ, స్పీడ్ టెస్ట్ కూడా చేశాను దీనికి, రెడ్మీ 3S ప్రైమ్కి. సో ఈ 4 వీడియోస్ మీరు చూడాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, లేకపోతే ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి కదా, కార్డ్స్లో వదిలేస్తాను. సో ఇక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం దీని ఫుల్ రివ్యూ చూద్దాం విత్ ప్రోస్ అండ్ కాన్స్. సో చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫస్ట్ దీనిలో నాకు ఏమేమి నచ్చినాయి దాని గురించి మాట్లాడతాను. తర్వాత దీనిలో నాకు ఏమేమి నచ్చలేవు దాని గురించి కూడా మాట్లాడతాను. ఫస్ట్ నాకు నచ్చిన వాటి గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ వచ్చేసరికి డిస్ప్లే. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 5 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ ఇది. సో ఇక్కడ మనకి పీపీఐ పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 441 ఉంటుంది. సో డిస్ప్లే చూడడానికి మీకు అద్భుతంగా ఉంటుంది, వీడియోస్ చూడడానికి కానీ లేకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ డిస్ప్లే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో సన్లైట్ విజిబిలిటీ, అంటే మీరు డైరెక్ట్ సన్లైట్ తీసుకెళ్ళిపెట్టినా కానీ డిస్ప్లే మనకి కనపడుతుంది చూడడానికి. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో డిస్ప్లే విషయంలో మాత్రం దీనికి ఫుల్ మార్క్స్ పడతాయి. సో డిస్ప్లే విషయంలో నాకు ఎటువంటి లోపం అయితే కనపడలేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి స్పీకర్ మనకి ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి వచ్చే సౌండ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, క్లియర్గా, లౌడ్గా. సో ఫోన్ కాల్స్ వస్తున్నా కానీ మనకి చాలా పెద్దగా వినపడుతున్నాయి. అదే రెడ్మీ 3S ప్రైమ్ తీసుకుంటే మనకి స్పీకర్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఒక్కోసారి ఫోన్ కాల్స్ కూడా మనం మిస్ అవుతాం. అదైతే లెనోవో K6 పవర్లో అయితే అట్లాంటి కేసెస్ అయితే లేవు. సో ఫోన్ కాల్ కూడా మనకి లౌడ్గా వస్తుంది. సో స్పీకర్ వాల్యూమ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది డ్యూయల్ సిమ్ ఫోన్. డ్యూయల్ సిమ్ అంటే ఇది హైబ్రిడ్ స్లాట్. మీరు ఒకేసారి 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు అయితే వాడలేరు. సో ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు, లేకపోతే 2 సిమ్ కార్డు ఇట్లా మీరు వాడుకోవాలి. సో ఇది హైబ్రిడ్ స్లాట్. అండ్ ఇది జియో సిమ్, అంటే వోల్టీకి కూడా సపోర్ట్ చేస్తుంది. సో జియో సిమ్ స్పీడ్ కూడా నేను టెస్ట్ చేశాను, చాలా బాగుంది. సో దానిలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫ్రెండ్స్, ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటున్నా కానీ మీకు డాల్బీ అని ఫీచర్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే సౌండ్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో మీకు సౌండ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది, హెడ్ ఫోన్స్ నుంచి కానీ లేకపోతే స్పీకర్స్ నుంచి కానీ. సో ఆడియో క్వాలిటీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది లెనోవో K6 పవర్లో రెడ్మీ 3S ప్రైమ్తో మీరు కంపేర్ చేసుకుంటే. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఎల్ఈడీ కూడా లభిస్తుంది. సో మీరు ఏదైనా ఫోన్ కాల్ కానీ SMS కానీ మిస్ అయితే ఇక్కడ మనకి లైట్ వెలుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే దీనిలో కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి మీకు. యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, లేకపోతే అంబియంట్ లైట్ సెన్సార్స్, చాలా సెన్సార్స్ ఉన్నాయి దీనిలో. మనకు కావాల్సిన రిక్వైర్డ్ సెన్సార్స్ అన్నీ అయితే మనకు ఉన్నాయి. అండ్ దీనిలో జైరోస్కోప్ సెన్సార్ ఉంది కాబట్టి మనం VR హెడ్సెట్ ఎంజాయ్ చేయొచ్చు. యూట్యూబ్ 360 వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆడియో అండ్ వీడియో క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది దీనిలో. సో లెనోవోలో మనకి ఇన్బిల్ట్ థియేటర్ మ్యాక్స్ టెక్నాలజీ ఉంటుంది. సో VR ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది దీనిలో. అండ్ స్క్రీన్ కూడా 1080p స్క్రీన్ కాబట్టి మీకు సో VR, వీడియో అండ్ ఆడియో డాల్బీ అట్మాస్ రెండు కాంబినేషన్ మీకు చాలా చక్కగా ఉంటుంది. సో ఇది మాత్రం ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు లెనోవో K6 పవర్లో. ఫ్రెండ్స్, ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా లభిస్తుంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ చేసి చాలా ఫాస్ట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఏలు పెట్టగానే అది ఈజీగా అన్లాక్ చేస్తుంది. ప్లస్ ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ మీరు ఫోటోస్ తీసుకోవడానికి వాడుకోవచ్చు. ప్లస్ దీన్ని యూస్ చేసుకొని మీరు లాక్ కూడా వేసుకోవచ్చు యాప్స్కి. సో యాప్ లాకర్గా కూడా మీరు ఫింగర్ ప్రింట్ స్కానర్ని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు అల్యూమినియం బ్రష్ ఫినిష్ వస్తుంది. సో డిజైన్ అయితే బాగుంది, కానీ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ రెడ్మీ నోట్ 3 లాగే ఉంది. ఒకసారి మీరు రెడ్మీ నోట్ 3 లెనోవో K6 పక్క పక్కన పెట్టి చూస్తే ఇంటికి పెద్ద తేడా ఏమి కనపడదు. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో. సో డిజైన్ మాత్రం వీళ్ళు ఖచ్చితంగా రెడ్మీ నోట్ 3 నుంచి కాపీ కొట్టారు. ప్లస్ ఇంటర్నల్ ఉన్నాయి కదా, ఇంటర్నల్ వచ్చేసరికి రెడ్మీ 3S ప్రైమ్, అంటే ప్రాసెసర్, GPU రెడ్మీ 3S ప్రైమ్లో ఏమైనా ఉంటాయి. డిజైన్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 3 లాగుంది సేమ్ ఇది. సో ఈ రెండు అయితే కాంబినేషన్ రెడ్మీ 3S ప్రైమ్ ఇంటర్నల్స్, రెడ్మీ నోట్ 3 ఎక్స్టర్నల్, రెండు కలిపి మిక్స్ చేస్తే లెనోవో K6 పవర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది 4000 mAh బ్యాటరీ కాబట్టి ఖచ్చితంగా మీరు 1.5 డే అయితే దీన్ని వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. మరీ హెవీ యూజ్ చేస్తే మీరు 1 డే అయితే ఖచ్చితంగా ఈ బ్యాటరీ అయితే మీకు వస్తుంది. ఇక్కడ నేను కొన్ని స్క్రీన్ షాట్స్ తీశాను. స్క్రీన్ ఆన్ టైం మీరు చూడొచ్చు. నేను ఓన్లీ జియో 4G నెట్వర్క్ కనెక్ట్ చేసి వాడినప్పుడు స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి నాకు 6 అవర్స్ దాకా వచ్చింది. అదే నేను ఓన్లీ వైఫై కనెక్ట్ చేసి వాడితే 7 hours 22 minutes దాకా వచ్చింది. సో బ్యాటరీ అయితే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో బ్యాటరీ విషయంలో మీరు ఎటువంటి చింత చేయాల్సిన అవసరం అయితే లేదు.
ఫ్రెండ్స్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, రెండు సోనీ సెన్సార్సే. సో కెమెరా మాత్రం 10,000 లోపు బెస్ట్ అని చెప్పొచ్చు. సో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేసింది. నేను ఆల్రెడీ దీని మీద ఫుల్ రివ్యూ చేశాను కెమెరాని, రెడ్మీ 3S ప్రైమ్తో కూడా కంపేర్ చేశాను. సో కెమెరా మాత్రం దీనిలో చాలా అద్భుతంగా ఉంది. సో కెమెరా కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఫోన్కి. ఫ్రెండ్స్ నెక్స్ట్ గేమ్ విషయానికి వస్తే గేమ్ విషయంలో కూడా Lenovo K6 Power మంచి పర్ఫార్మెన్స్ చేసింది. సో Snapdragon 430 Adreno 505 సెట్ 1080p స్క్రీన్ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో అని చెప్పేసి అనుకున్నాను, కానీ చాలా చక్కగా పర్ఫామ్ చేసింది. సో గేమ్ విషయంలో మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో హెవీ గేమ్స్ కూడా అంటే Asphalt 8 Nova 3 కూడా ఇది చాలా చక్కగా హ్యాండిల్ చేసింది. సో 10,000 లోపు మీరు బెస్ట్ స్క్రీన్ క్వాలిటీ, బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ సౌండ్ క్వాలిటీ ఇక్కడ. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చక్కగా ఉంటుంది Lenovo K6 Powerలో మీకు. ఫ్రెండ్స్ నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది. ఇది Lenovo Vibe UI కాదు, లైటర్ వర్షన్ ఆఫ్ Lenovo Vibe UI. సో ఇక్కడ మనకి రెండు UIs మీరు చేంజ్ చేసుకోవచ్చు. లైటర్ వర్షన్ ఉంది, హెవియర్ వర్షన్ ఉంది. సో Vibe UI కాదు ఇది. సో ఇది జనరల్ స్టాక్ UI లాగా ఉంది చూడడానికి. సో మీరు చూడొచ్చు. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఎక్కువ ర్యామ్ని కూడా ఇది కన్జ్యూమ్ చేయట్లేదు. సో డివైస్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. సో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా చక్కగా ఉంది. సో మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చెక్ చేశాను. సో మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఒక 9-10 యాప్స్ కూడా అది మెమరీలో ఉంచుకోగలుగుతుంది. ఫ్రెండ్స్ మనకి దీనిలో 3GB ర్యామ్, 30GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను ఇది హైబ్రిడ్ స్లాట్. సో మీరు ఎట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ ఒక మెమరీ కార్డ్ అయితే వాడలేరు. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్పీడ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ రెడ్మీ 3S ప్రైమ్ అండ్ Lenovo K6 Power స్పీడ్ టెస్ట్ చేశాను. సో స్పీడ్ టెస్ట్లో కూడా Lenovo K6 Power కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది రెడ్మీ 3S ప్రైమ్తో కంపేర్ చేస్తే. అది నేను జియో సిమ్తో చేశాను. చాలామంది వైఫై కనెక్ట్ చేసి చేయమన్నారు. ఫ్రెండ్స్ వైఫై కనెక్ట్ చేసి బ్రౌజింగ్ చేస్తే బ్రౌజింగ్లో నాకు ఏం తేడా కనిపించలేదు, కానీ ప్లే స్టోర్కి వెళ్ళి ఒక గేమ్ డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే డెడ్ ట్రిగర్ 2 గేమ్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో రెండు సేమ్ వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాయి. కాకపోతే Lenovo K6 Power చాలా తొందరగా డౌన్లోడ్ చేసింది గేమ్ని. రెడ్మీ 3S ప్రైమ్ అసలు చాలా టైం తీసుకుంటుంది గేమ్ డౌన్లోడ్ చేయడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ స్పీడ్ రెండు సేమ్ వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో వైఫై కనెక్ట్ చేసినా కానీ స్పీడ్ విషయంలో మాత్రం Lenovo K6 Power రెడ్మీ 3S ప్రైమ్ని బీట్ చేసిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇవి నాకు దీనిలో నచ్చిన విషయాలు. ఇప్పుడు నాకు దీనిలో నచ్చిన విషయాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసరికి హైబ్రిడ్ స్లాట్. సో హైబ్రిడ్ స్లాట్ ఉంటే మనం 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ అయితే వాడలేము. సో అది ఒక కాన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ స్క్రీన్ టు బాడీ రేషియో తీసుకుంటే ఇది 69.1% ఉంది. సో ఇక్కడ మనకి స్క్రీన్ చాలా ఎక్కువ వదిలేశారు. సో ఇక్కడ మనకి స్క్రీన్ చూడొచ్చు, స్క్రీన్ ఇంతవరకే ఉంది, బాటంలో ఈ ప్లేస్ అంతా వదిలేశారు. సో స్క్రీన్ టు బాడీ రేషియో తక్కువ ఉంది, కొంచెం స్క్రీన్ సైజు పెంచాల్సింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 3 బటన్స్ ఉన్నాయి, బ్యాక్ బటన్, హోమ్ బటన్, మల్టీ టాస్కింగ్ బటన్. ఈ 3 బ్యాక్ లీడ్ కావు. సో ఇక్కడ మీకేం లైట్ రాదు. సో ఈ బటన్స్ మీకు నైట్లో కనపడడం చాలా కష్టమవుతుంది. సో మీరు వాడే కొద్దీ అలవాటు అయితే. సో ఇక్కడైతే లైటింగ్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వెయిట్. సో వెయిట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంటుంది. సో మీరు రెడ్మీ 3S ప్రైమ్ తీసుకుంటే కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఇది కొంచెం వెయిట్ విషయంలో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేదు. వెయిట్ అయితే కొంచెం హెవీ అనిపిస్తుంది హ్యాండ్లో పట్టుకున్నప్పుడు. సో కొంచెం అయితే ఇది బరువుగానే ఉంది ఫోన్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ఈ సిమ్ కార్డ్ ట్రే బయట తీసేటప్పుడు కానీ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ పిన్స్ చాలా టైట్ ఉన్నాయి. సో ఛార్జింగ్ పెట్టి మనం మళ్ళీ ఛార్జర్ని తీయాలంటే చాలా టైట్గా ఉంది ఇది. అండ్ ఇక్కడ కూడా పిన్ మీకు చాలా భయం వేసింది నాకు. ఫస్ట్ నేను పిన్ ఇలా పెట్టి గుచ్చుతున్నప్పుడు చాలా టైట్ ఉంది. సో ట్రే అయితే బయటికి రావట్లేదు. సో ఈ రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సిమ్ కార్డ్ ట్రే బయట తీసేటప్పుడు ప్లస్ ఛార్జింగ్ పెట్టి పిన్ మీరు బయట తీసేటప్పుడు. సో చాలా టైట్ ఉన్నాయి. సో మరి అది వాడే కొద్దీ మనకి కొంచెం ఫ్రీ అవుతుంది అనుకోవచ్చు మనం. సో ప్రజెంట్ అయితే చాలా టైట్ ఉన్నాయి. కొత్త ఫోన్ అయితే మీరు కొంచెం జాగ్రత్తగా వాడండి వాటిని. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే ఇది అల్యూమినియం బ్రష్ ఫినిష్ కాబట్టి మీకు హ్యాండ్లోంచి ఈజీగా స్లిప్ అవుతుంది. సో బెటర్ ఈ ఫోన్ కొనగానే మీరు ఏదైనా కేస్ కొనండి. సో లేకపోతే ఇది ఖచ్చితంగా మీ చేతిలో నుంచి అయితే జారిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనికి IR బ్లాస్ట్ ఉండదు. సో IR బ్లాస్ట్ ఎవరైనా మీరు టీవీ రిమోట్ కంట్రోల్ వాడుకోవాలంటే దీన్ని వాడలేరు. సో రెడ్మీ 3S ప్రైమ్లో మనకి IR బ్లాస్ట్ ఉంది, దీనిలో మనకి IR బ్లాస్టర్ లేదు. ఇది ఒక కారణం చెప్పుకోవచ్చు దాన్ని కాంపిటేటర్తో కంపేర్ చేస్తే దీన్ని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరా బాగానే ఉంది, కానీ మీరు సెల్ఫీస్ దిగేటప్పుడు అది ఫ్రంట్ కెమెరా అయితే వైడ్ యాంగిల్ కాదు. సో మీరు గ్రూప్ సెల్ఫీస్ అయితే దిగలేరు. సో మీరు ఒకళ్ళు ఇద్దరు ఉంటే సెల్ఫీ దిగొచ్చు, కానీ గ్రూప్ సెల్ఫీస్ దిగాలంటే మీరు సెల్ఫీ స్టిక్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో గ్రూప్ సెల్ఫీస్కి అయితే ఈ ఫోన్ మీకు పనికిరాదు. ఫ్రెండ్స్ ఇది 4000 mAh బ్యాటరీ కాబట్టి దీన్ని ఛార్జ్ చేయడానికి చాలా టైం పడుతుంది. మనకు బాక్స్లో ఇచ్చిన ఛార్జర్ కూడా ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. సో దీన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే దగ్గర మీకు 3 గంటల టైం పడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నేను 6% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను. టైం చూస్తే మీరు 10 o'clock అది. సో అరౌండ్ 12:48 అంటే 12:48 అంటే 2 గంటల 48 నిమిషాలు పట్టింది 6% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి.
సో ఛార్జింగ్ టైం మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ ఫోన్ కొనాలా వద్దా అంటే ఖచ్చితంగా కొనొచ్చు. మీ బడ్జెట్ 10,000 అయితే ఇంతకన్నా మంచి ఫోన్ అయితే మీకు దొరకదు. సో రెడ్మీ 3S ప్రైమ్ ఉంది కదా అనుకోవచ్చు, కానీ రెడ్మీ 3S ప్రైమ్ ఇది 3 విషయాల్లో బీట్ చేస్తుంది. ఒకటి స్క్రీన్ క్వాలిటీ, సో ఇది 1080p స్క్రీన్, అది వచ్చేసి 720p స్క్రీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా కూడా మీకు చాలా అద్భుతంగా ఉంది లెనోవో K6 పవర్లో రెడ్మీ 3S ప్రైమ్తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆడియో క్వాలిటీ హెడ్ ఫోన్స్ నుంచి కానీ లేకపోతే స్పీకర్స్ నుంచి కానీ, అండ్ ఇది డాల్బీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ 3 విషయాలు అంటే డిస్ప్లే, కెమెరా అండ్ ఆడియో, ఈ 3 విషయాల్లో ఇది రెడ్మీ 3S ప్రైమ్ కంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఒకటే మిస్సింగ్ ఏంటంటే ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్. సో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇక్కడ ఇచ్చినట్టయితే ఇది చాలా అద్భుతంగా ఉండేది ఫోను. సో ఇది ఒక్కటి మిస్ అయిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ లెనోవో K6 పవర్ గురించి. సో లెనోవో K6 పవర్ అయితే పవర్ ప్యాక్ ఫోన్ ఫర్ 10,000 రూపీస్. సో 10,000 రూపాయల లోపు మీకు ఇంతకన్నా మంచి ఫోన్ అయితే దొరకదు ఇప్పటివరకు అయితే. సో ఫ్యూచర్లో దీనికి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే అది రెడ్మీ నుంచే రావాలి, అది రెడ్మీ 4 ప్రైమ్. సో రెడ్మీ 4 ప్రైమ్లో మీకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది. సో చాలా అద్భుతమైన ప్రాసెసర్ అది. సో పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ చేస్తుంది. సో బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది దానిలో. సో రెడ్మీ 4 ప్రైమ్ వచ్చే వరకు లెనోవో K6 పవర్ బిజినెస్ బాగానే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా లెనోవో K6 పవర్ ప్రోస్ అండ్ కాన్స్. సో ఖచ్చితంగా మీరు 10,000 లోపు ఈ ఫోన్ అయితే కొనవచ్చు, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో ఇలాంటి మొబైల్ రివ్యూస్ మీరు తెలుగులో మరిన్ని చూడాలనుకుంటే ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా. అండ్ కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.